రాసి మా అమ్మని హాస్పిటల్లో చెకప్ చేయించిన ఖర్చు నుంచి అన్నీ రాశాడు ఆయనే. మా నాన్న సరే తర్వాత చెప్పు. అన్నప్రాసన, డ్రెస్ కొనిచ్చింది, ట్యూషన్లో చేర్పించింది, తిన్నది, ఖర్చు పెట్టింది, సమస్తం అన్ని ఖర్చులు ఆ బుక్లో రాసి పెట్టుకున్నాడు రా. మాకెవరికి ఆ విషయం తెలియదు. పొద్దున్నే ఒక పెళ్లి సంబంధం గురించి చెప్తూ, ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, పెళ్లి కూతురు వాళ్ళు నిన్ను చూడటానికి వస్తున్నారు. ఏంటి పెళ్లి కూతురు నన్ను చూడడానికి వస్తుందా? ఎవరైనా ఫస్ట్ పెళ్లి కొడుకుని చూడడానికి వస్తారా? దానికే నేను చాలా బాధపడ్డాను. రియల్లీ? ఆ సంబంధమే వద్దన్నాను. నీ కట్నంగా 7 లక్షల రూపాయలు, అమ్మాయికి 10 కాసుల బంగారం, ముచ్చటగా ఒక సుజుకి బైకు అన్నీ ఇస్తామన్నారు. అడ్వాన్స్గా 1,00,000 తీసుకున్నాను. అడ్వాన్స్ తీసుకున్నావా? నేను వాటన్నిటికీ ఒప్పుకోనని చెప్పేశాను. 7 లక్షలు రా. లక్షలు గొప్ప, లక్ష్యం గొప్ప. లక్షలేరా? ఆ తర్వాత గొడవ చాలా పెద్దగా అయిపోయింది. మామూలుగా నా వల్ల కాదు. ఏయ్, నీ వల్ల కాదంటే 18,64,540 రూపాయలు అప్పు ఉంది. నా అప్పు తీర్చి నువ్వు ఎక్కడికైనా బాగుంటాడు. ఏం చేయాలో అర్థం కాలేదురా. కొడేరా మొత్తం డైరీలను తీసుకొచ్చేసాడు. 27 డైరీలు ఉన్నారా? నేను చూసి షాక్ అయిపోయాను తెలుసా. ఎలాగైనా ఆయన అప్పు తీర్చాలరా. నేను చూస్తుంటే నాకు చాలా బాధ వస్తుందిరా. ఒరే హనీ, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉంటావు? ఊళ్ళో సత్రాలు కూడా లేవు కదా. నీ రూమ్ ఉందిగా. ఒరే నమ్మబుద్ధి అవడం లేదురా. నాకు కూడా ఇలాంటి ఓ తండ్రి ఉంటాడా? అది కాదురా, నా సందేహం ఏంటంటే హనీకి ఎంత రోషం ఉందా? పౌరుషం, సిగ్గు, లజ్జ, అభిమానం ఇవన్నీ ఉన్నాయా? ఉన్న పళంగా ఇల్లు వదిలి బయటకు వచ్చేసావు కదరా. మీ ఫ్యామిలీ మిరాకిల్ గా ఉంది. నాకంటూ ఒక స్టేటస్ ఉందిరా. దాన్ని అలాగే భద్రపరచుకోరా. ఇప్పుడు నువ్వు ఒక కథ చెప్పావు, నేను ఒక కథ చెప్పనా? ఏంటి, నేను కథ చెప్పానా? రే, నువ్వు నిజమే చెప్పావులే. నేను ఒకటి చెప్తాను విను, కానీ కోపడకూడదురా. మీ అమ్మ కిలాడి రంగా పిక్చర్ చూసి నిన్ను కన్న కథ. నన్ను కన్న కథ కాదురా, ప్రేమలో పడ్డ కథ. అన్నా, హలో అన్నా. హలో విభూతి మాస్టారు, ఈ షట్టర్ కొంచెం పైకి లేపగలరా ప్లీజ్? అచ్చిరా దిగిరా. నేను అన్నయ్యని కాదు, సుబ్రహ్మణ్యాన్ని. ఇంతకు ముందులాగా అక్కడికి వెళ్ళి ఇప్పుడు హెల్ప్ అడుగు. సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య, ఏంటమ్ముడు? ఈ షట్టర్ కొంచెం పైకి లేపగలరా ప్లీజ్? ఓ, ఒక ఓటు కదా, లేపేస్తే పోయా షట్టర్ని. నీ పేరేంటమ్ముడు? పాప. ఏం పా? పాప. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను బేబీ బేబీ అని పిలుస్తారు. నీ పేరులో ఒక సినిమా ఉంది తెలుసా? ఏం సినిమా? పెద్దాపురం పాప. తెలీదే. ఎవరు హీరో? హీరోతో పని లేదండి, మ్యాట్రే హీరో. సీడీ కావాలా? వద్దా? షట్టర్ లేపినందుకు థ్యాంక్స్. తనని మళ్ళీ కలిసాను. పెట్రోల్ అయిపోయిందా? మా దగ్గర పెట్రోల్ ఎప్పుడూ ఉంటది. లిఫ్ట్ ఇవ్వనా? వద్దండి. నిన్న హెల్ప్ చేశారు కదా అని ఈ రోజు హెల్ప్ చేద్దాం అనుకున్నాను. హెల్ప్ చేస్తానంటారు, తర్వాత లవ్ చేస్తున్నానంటారు. పొర క్రాక్. హెల్ప్ చేయండి. ఇలాగే నవ్వుతారు. లైక్ చేయకు, అన్లైక్ చేయి. కొంచెం ముందు చూసి నడపండి, కుంటలుంటాయి. భయపడకండి, మిమ్మల్ని గుంటల్లో పాడైంలేండి. ఇలాగే ఆడపిల్లల వెనక వెళ్ళిన చాలా మంది కుర్రాళ్ళు గుంటల్లో పడిపోయారండి. పాపం కదా. అది మగవాళ్ళకి శాపం అండి. అన్నా 100 రూపాయలకి పెట్రోల్ పోయింది, తమ్ముడు దగ్గర తీసుకోండి. అలాగే మేడం. తమ్ముడా? దీనికంటే బండి తోసుకొని వచ్చుండొచ్చేమో. ఈ 100 రూపాయలకి నేను పడ్డ పాటలు నాకే తెలుసు. భయపడకండి, క్యాష్ తిరిగి ఇచ్చేస్తాను.
గోడకేసిన సున్నం అమ్మాయిలకి ఇచ్చిన డబ్బులు తిరిగి రానే రావు. ఓ, అవునా? రావా? వేళాకులంగా మాట్లాడుతుందా లేక మన మీద ప్రేమతో మాట్లాడుతుందా అర్థం కావట్లేదే. వస్తాను. నేను వెనకే వస్తా. చంపేస్తుంది చూడు. థ్యాంక్స్ బాస్. డబ్బులు ఏయ్, ఆ అమ్మాయికి సైడ్ కొట్టావు కదా, సరిపోయింది. అన్నా, ఆ అమ్మాయి నీకు కదా సైడ్ కొట్టేళ్ళింది. అవును కదా. హృదయం ఎక్కడున్నది నీ చుట్టూ అయ్యయ్యో, ఏంటి వాళ్ళు ఇంకొకటి షటర్ లేపుతున్నాడు? రోజుకొకడు వస్తూ ఉంటాడా? మనిషి కూడా బాగున్నాడా? 5 కాఫీలు ఇవ్వండి. ఏంటి? దీన్ని 5 జెరాక్స్ కాపీలు తీసిమ్మన్నాను. కొత్తను బాగా డెవలప్ చేయొచ్చు కదా. ఒరిజినల్ కంటే ఇవి బాగున్నాయి, అందంగానూ ఉన్నాయి. ఆడపిల్ల కొంచెం సరదాగా మాట్లాడితే చాలు. ఇదిగోండి మీ 100లో మిగిలిన డబ్బులు. అమ్మయ్య, నా డబ్బులు తిరిగి వచ్చాయి. నేను ఒకటి చెప్తే తప్పుగా అనుకోరుగా? మీరు బాగా ఫ్యామిలీ టైప్ గాను, హోమ్లీ టైప్ గాను, అందంగాను ఉన్నారు. మీ వెనకబడి ఒక లవ్ చేస్తున్నాను అనొచ్చు. వాణ్ణి నమ్మి లవ్ చేసి పాడైపోకండి ప్లీజ్. మీ అమ్మ నాన్న ఓ సంబంధం చూసి వీడిని పెళ్లి చేసుకో బాగుపడతావు అని చెప్తారు. దాన్ని నమ్మి మోసపోకండి ప్లీజ్. మీకోసం ఒకడు ఎదురు చూస్తూ ఉన్నాడు. సుబ్రహ్మణ్యం, విభూది పండు. నేను తలెత్తే అమ్మాయిని చూడకుండా నేల వైపే చూసే టైప్ అండి. కానీ అది తప్పని మీరు ప్రూవ్ చేశారు. నువ్వేదో ఉత్తముళ్ళ మాట్లాడుతున్నావేంటి? అవి నా నోట్లోంచి నాకే తెలియకుండా వచ్చేస్తున్నాయి. నా నోట్ల నుంచి కూడా ఏవేవో వస్తున్నాయి. ఇప్పుడు మా నాన్న వచ్చే టైం. అయితే ఇది మనం గుడ్ బై చెప్పుకోవాల్సిన టైం. మీ నాన్నని అడిగానని చెప్పండి. మీ అమ్మని మీకు దిష్టి తీయమని చెప్పండి. ఏ? నా కళ్ళు నీపై పడ్డాయి. నువ్వు మీ అమ్మతో చెప్పి మిరపకాయలు దిష్టి తీయించుకో. అది గాలి సోకితేనే కదా తీస్తారు. అందుకే ఏమండి, మిమ్మల్ని మీరే దయ్యం అని చెప్పుకోకండి ప్లీజ్. ఒరే విభూది పండు, దుమ్ము లేపేశావరా లేపేశావరా లేపేశావరా. ఒక ఊరిలో 2 మంచి మిత్రులు ఉండేవారు. ఒకడేమో ఒక అమ్మాయిని లవ్ చేశాడు, ఇంకొకడు ఇంకో అమ్మాయిని హత్య చేశాడు. వీళ్ళిద్దరిలో ఎవరు ప్రశాంతంగా ఉండగలరో చెప్పు. ప్రేమించిన వాడే. నీ మోహం. హత్య చేసినవాడు. హత్య కంటే ప్రేమ చాలా ఘోరమైందిరా. నువ్వు స్నేహానికి పనికిరావురా. ఎందుకురా కేశవా? మనం ఎవరిని ప్రేమించకూడదు, వాళ్ళు మన స్నేహాన్ని విడదీస్తారని చెప్పావు. ఇప్పుడేమో ఇలా. నువ్వే చెప్పావుగా ఒక్కొక్క ఓటు మనకు ముఖ్యమని. ఇది మనకు ఓటు మావా, లవ్ ఓటు. తన బంధువులందరూ మనకేస్తారు. నువ్వు ఒక అమ్మాయిని పట్టరా. ఏయ్, నన్ను ఎంతమంది అమ్మాయిలు అప్రోచ్ అయ్యారో తెలుసా? నీకోసం అందరినీ వదిలేసుకున్నాను రా. ఐ కామెడీ చూసావంటరా. అండి అడ్రస్ అడగడానికి వచ్చిన వాళ్ళందరినీ ఐ లవ్ యూ చెప్పడానికి వచ్చారు అనుకుంటున్నాడు. ఏంట్రా కొడుతున్నావు? ఇటు కూడా కొట్టరా. రే హనీ, ఈ వేళ ఈ కోతి పిచ్చి చేష్టలేం చేయకుండా కూర్చుందేంటో. పద్మావతి, ఏంటి నీతులు బోధిస్తున్నావా? లేదండి. ఇదిగో స్వీట్ తీసుకో. ఏంటండి స్వీట్ తీసుకొచ్చారు? స్వీట్ ఇవ్వడానికి ఒక కారణం ఉంది. ఆ? ఇదిగో నువ్వు కూడా తీసుకో. ఎందుకు? నాకు చాలా సంతోషంగా ఉందిరా. నేను ఫుల్ కడుపు మంటతో ఉన్నాను. ఏంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా? వెళ్ళు, స్వీట్ ఇచ్చేసేళ్ళు అన్నాను. ఇదిగో తిను. పద్మావతి, ఆ. నేను చెప్పే విషయానికి నువ్వు చాలా ఆనందపడతావు. లోపలికి రా చెప్తాను.